బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిర్యాదు వ్యవహారంలో స్పీకర్ తుది తీర్పు ప్రకటించారు. దానం కడియం అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కొట్టేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇద్దరి విషయంలో వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ డిస్మిస్ చేశారు. పార్టీ ఫిర్యాదు వ్యవహారంలో స్పీకర్ తుది తీర్పు ప్రకటించారు. దానం కడియం అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. ఇక ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇద్దరు విషయంలో వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ డిస్మిస్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, పార్టీ ఫిర్యాదు వ్యవహారంలో స్పీకర్ తుది తీర్పు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు, మరోవైపు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అయితే వీరిద్దరిపై కూడా ఎమ్మెల్యేలు అనర్హత ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరితో పాటు గతంలో 8 మంది, మొత్తం 10 మందికి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి బీఫామ్ తో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారంటూ కూడా పెద్ద ఎత్తున ఈ 10 మంది ఎమ్మెల్యేలపై కూడా అనేక పిటిషన్లు ఇప్పటికే స్పీకర్ దగ్గర రావడం. దానిపై సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఆ పిటిషన్లు అన్ని కూడా కొట్టివేయడం జరిగింది. వారందరూ కూడా బీఆర్ఎస్ శాసనసభలో కొనసాగుతారు. వారు పార్టీ మారినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవనేది స్పీకర్ చెప్తున్నటువంటి మాట. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రము దానం నాగేందర్ విషయాలకు వస్తాయి. అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక బీఆర్ఎస్ నుంచి బీఫామ్ తో బీఆర్ఎస్ లో గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికల్లో పొడి చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి కూడా చెందారు. అయినప్పుడు కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి దానం నాగేందర్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారంటూ కూడా స్పీకర్ ఏ రకంగా స్పీచ్ ఇస్తారనేది సర్వత్రా రాజకీయంగా అయితే తీవ్ర విమర్శకు అయితే దారితీసింది. ఇక కడియం శ్రీహరి విషయానికి వస్తే తన కూతురు ఎంపీగా పోటీ చేసింది. ఎంపీ ఎన్నికల్లో అనేక సభల్లో సమావేశంలో పార్టిసిపేట్ చేసినటువంటి కడియం శ్రీహరి ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు స్పీకర్ ఏ రకంగా చెప్తారంటూ కూడా మరోవైపు స్పీకర్ తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. మరి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ అయితే తుది తీర్పిచ్చారు. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వారందరూ కూడా ఇక నుంచి బీఆర్ఎస్ శాసనసభలో కొనసాగుతారంటూ కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు మాత్రం దానం నాగేందర్ పై పిటిషన్ దాఖలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, మరోవైపు అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఈ ఇద్దరు పిటిషన్లకు సంబంధించిన విషయంలో స్పీకర్ అయితే ఆ 2 పిటిషన్లు డిస్మిస్ చేయడం జరిగింది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి అతను ఎంపీ తర్వాత పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత అందులో ఎలాంటి అంశాలు పొందుపరిచారు స్పీకర్ అనేది కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. దీంతో పాటు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విషయానికి వస్తే అతని విషయంపై ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినటువంటి వివేకానంద గౌడ్ సంబంధించినటువంటి పిటిషన్ కూడా కొట్టివేశారు కాబట్టి ఆ పిటిషన్ లో కూడా స్పీకర్ ఎలాంటి తీర్పు ఇచ్చారనేది మాత్రం మరి కట్టడంలో క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద రేపు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో త్వరగతిన ఈ పిటిషన్లని క్లోజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో స్పీకర్ ఈ రోజు తుది తీర్పు ఇచ్చారు. రేపు మరి 12వ తేదీ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంలో స్పీకర్ అటు సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది కాబట్టి ఇప్పటికే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో క్లీన్ చిట్ ఇవ్వలేదండి, వారు పార్టీ మారలేదని ఎక్కడ కూడా సరైనటువంటి ఆధారం లేకపోవడంతో వారి పిటిషన్ లో డిస్మిస్ చేసినట్టు కూడా రేపు స్పీకర్ కార్యాలయం నుంచి కూడా సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ రూపంలో పూర్తి నివేదిక కూడా సమర్పించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా దీనిపై న్యాయ పోరాటం చేస్తాము, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంపై కూడా ఖచ్చితంగా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తాము. హైకోర్టులో సునీల్ మీరు హోల్లో ఉండండి. సునీల్ రైట్, పార్టీ ఫిర్యాదు వ్యవహారంలో స్పీకర్ తుది తీర్పు ప్రకటించారు. దానం కడియం అనర్హత పిటిషన్లు స్పీకర్ ప్రసాద్ కొట్టేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇద్దరు విషయంలో వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ డిస్మిస్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, పార్టీ ఫిర్యాదు వ్యవహారంలో స్పీకర్ తుది తీర్పుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా ఈ తీర్పు పైన బీఆర్ఎస్ నేతలు తదుపరి చర్యగా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా? శ్రీకాంత్, స్టేషన్ ఘన్పూర్లో కూడా ఉప ఎన్నిక రాబోతోంది, ఇటు ఖైరతాబాద్ నుంచి కూడా ఉప ఎన్నిక రాబోతుంది అన్నటువంటి ఊహాగానాలు వినిపించాయి. బట్ స్పీకర్ మాత్రం ఈ పిటిషన్ని గతంలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో అదేవిధంగా దీన్ని క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో మొదటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎట్లా అయితే క్లీన్ చిట్ ఇచ్చారో మొదటి 8 మందికి, సో ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నటువంటి ఉత్కంఠ ఈరోజు ఉదయం వరకు కూడా కొనసాగింది. సో అనుకున్నట్టుగానే ఊహించినట్టుగానే ఇద్దరిపైన వేటు పడుతుందని అనుకున్నారు. బట్
వీళ్ళ విషయంలో మాత్రం స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ పిటిషన్లు తోసిపుచ్చారు. చాలా ఆధారాలు ఉన్నాయి. చాలా ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినా కానీ వాటన్నిటిని కూడా తోసిపుచ్చడం జరిగింది. అండ్ చాలా అఫిడవిట్లు కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళపైన. మోరోవర్ చాలా లేట్ ప్రాసెస్ కూడా వీళ్ళిద్దరి విషయంలో కొనసాగింది. వీళ్ళిద్దరే లాస్ట్ వరకు వెయిట్ చేశారు. సో వీళ్ళ విషయంలో జడ్జిమెంట్ ఖచ్చితంగా వేరే రకంగా వస్తుంది, ఉప ఎన్నిక వస్తుంది, వేటు పడుతుందని అనుకున్నారు. సో గత 8 మందికి ఎలాంటి అయితే క్లీన్ చిట్ ఇచ్చారో వీళ్ళ విషయంలో అది ఉండదు. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్లీ కాంగ్రెస్ పార్టీతో పనిచేశారు అన్నది మాత్రం ప్రధానంగా వినిపించింది. ఈవెన్ కడియం అయితే ఏకంగా ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ కోటేమన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో కానీ చాలా సభల్లో కానీ కాంగ్రెస్ పార్టీ కోటేమని చెప్పిన చాలా ఆధారాలని అన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ సబ్మిట్ చేయడం జరిగింది. సో వీళ్ళ విషయంలో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారా, దేశం మొత్తం కూడా ఎదురు చూసింది స్పీకర్ నిర్ణయం కోసం, ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కోసం. మోరోవర్ దీంట్లో వీళ్ళకు సంబంధించినటువంటి శాలరీ విషయం కూడా బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా స్పీకర్ తీసుకున్నారు. సో ఎక్కడ ఆధారాలు లేవు అన్నది కూడా స్పీకర్ కడియం విషయంలో కొంత నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కమింగ్ టు దానోది మాత్రం చాలా విచిత్రమైనటువంటి అంశం. మొదటి నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసింది చేయి గుర్తు పైన అయినా కానీ ఆయన పోటీ చేయకముందే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పిటిషన్ వేయడం వల్ల సో అప్పటికి ఈయన లేడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆ చర్చనే కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అంటూ కూడా దానం తరపున వాడడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారినట్టు కాదు, బిఫోర్ పోటీ చేయకంటే ముందే పిటిషన్ వేశారని చెప్పేసి. బట్ ఇక్కడ ఇంకొక క్లాస్ ఏంటంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి ఇంకో పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్ పైన ఏ నిర్ణయం తీసుకున్నారు అన్నది మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో జడ్జిమెంట్ కాపీ వస్తే స్పీకర్ ఏ అంశాలని పరిగణలోకి తీసుకున్నారు అన్నటువంటి అంశాన్ని వెలుగులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక 10 మంది ఎమ్మెల్యేలకు అనర్హత వేటు పడలేదు. వీళ్ళందరిపైన కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక రేపు దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగబోతోంది 12వ తేదీ రోజు. సో ఇట్లా నేపథ్యంలో రేపు ఏం జరగబోతోంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు ఏ అంశాలని పరిగణలోకి తీసుకుని వెళ్ళబోతున్నారన్నది చూడాలి. సో రేపు సుప్రీంకోర్టులో ఇది విచారణ ఉన్నటువంటి క్రమంలో ఒకరోజు ముందు స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం కొంత ఇంట్రెస్టింగ్గా మాత్రం కనిపిస్తోంది. గతంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు వేరు, కడియం శ్రీహరి దానం నాగేందర్ విషయంలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు వేరు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పటికే దీనిపైన దానం నాగేందర్ కూడా స్పందించారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒకవేళ వేటు వేసినా అనర్హత పిటిషన్ వేసినా నేను సిద్ధంగానే ఉన్నా అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ తీర్పు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చెప్పబోతున్నారు, మళ్ళీ కోర్టుకు వెళ్తారా దీనిపైన, లేదంటే మళ్ళీ ఉన్న అఫిడవిట్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుందా అన్న చూడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మోరోవర్ ఈ 8 మంది విషయాలు పక్కన పెడితే దానం నాగేందర్ విషయంలో ఈసారి తీర్పు వేరేగా వస్తుందని, కడియం శ్రీహరి విషయంలో వేరేగా వస్తుందని చాలామంది అంచనా వేసినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు 10కి 10 మంది ఎమ్మెల్యేలందరికీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అండ్ మోరోవర్ బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి క్రమంలో మధ్యలో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి పిటిషన్ కొనసాగింపుగానే వేస్తారు తప్ప కొత్త పిటిషన్ వేయలేదు అన్నది ఇంకొక క్లాస్ కనిపిస్తుంది. అయితే దీంట్లో ఏ అంశాన్ని బేస్ మీద తీసుకున్నారు ఏమిటి అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దానం నాగేందర్ పోటీ చేయకముందే బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేస్తే కనుక ఆ పిటిషన్ కొనసాగించాలంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేసింది కూడా స్పష్టంగా కనిపించినటువంటి విషయం. బట్ ఏదేమైనా కానీ ఈ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నటువంటి ఉత్కంఠకు మాత్రం ఒక తెర అయితే పడింది. స్పీకర్ నిర్ణయానికి సంబంధించి పూర్తి జడ్జిమెంట్ కాపీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికి పార్టీ మారిన అన్న అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి 10కి 10 మంది ఎమ్మెల్యేలు, ఈవెన్ పట్నం కానీ సేమ్ టైం అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి వాళ్ళే బహిరంగంగా చెప్పారు. బట్ స్పీకర్ మాత్రం కాంగ్రెస్లో లేరు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్తున్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తారు. సో ఆ అంశాన్ని కాదని దానికంటే ముందు వచ్చినటువంటి పిటిషన్నే బేస్ చేసుకున్నారన్నది ఇంకొక వాదన బలంగా వినిపిస్తోంది. సో చూడాలి రేపు సుప్రీంకోర్టులో ఈ వాదనలు ఎట్లా ఉండబోతున్నాయి. ఈ ఇద్దరి విషయంలో మాత్రం ఈ ఉత్కంఠ ఇక్కడికి క్లోజ్ అయినట్టు కాదు, ఇది భవిష్యత్తులో కూడా రేపు సుప్రీంకోర్టులో కూడా ఎట్లాంటి విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. చక్రి అయితే శ్రీకాంత్, సుప్రీంకోర్టు ఇచ్చిన 3 వారాల గడువు నేటితోటి ముగుస్తుండగా అసలు ఈ తీర్పు కాపీని వెంటనే కోర్టుకు సమర్పించే అవకాశం ఉందా శ్రీకాంత్?
ఎగ్జాక్ట్లీ రేపు సుప్రీంకోర్టు చూడాలంటే ఈ స్పీకర్ ఒక ట్రిబ్యునల్ హోదాలో ఈ తీర్పు ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ పూర్తిగా రావాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిందే. మేము ఈ అంశాలపైన మేము పరిగణలోకి తీసుకున్నాం, ఈ అంశాలపైన మేము విచారణ చేసాం, రెండు వైపుల వాదనలు విన్న తర్వాత మా దగ్గర ఉన్నటువంటి సమాచారం అంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అంటూ కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందే. ఎందుకంటే విచారణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాల్సిందే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ గడువు ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఒకవేళ దీనిపైన నిర్ణయం తీసుకోలేకపోతే మీరు ఈసారి న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారు అని ఒక క్వశ్చన్ మార్క్ వేశారు. అంటే జైల్లో చేసుకుంటారా అని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సో ఆ విషయంలో కూడా ఒక శాసన సభ్యత్వానికి అంటే శాసనాలకి ఇటు న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థకు మధ్య ఒక యుద్ధ వాతావరణం లాంటిది కూడా వచ్చింది. న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలో ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు అని గతంలోనే ఘట్టం ప్రసాద్ ధన్కర్ మాటల్ని గుర్తు చేస్తూ ఆయన చేసినటువంటి కామెంట్ ఏది సుప్రీంకోర్టు రాష్ట్రపతి ముర్ము విషయంలో కానీ గవర్నర్ల విషయంలో కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఫైల్ ఆపొద్దని చేసినటువంటి కామెంట్ను ఉద్దేశించి. సో ఇప్పుడు స్పీకర్ తన నిర్ణయాన్ని చెప్పిన తర్వాత ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? రైట్, కరెస్పాండెంట్ సునీల్ కూడా అందుబాటులోకి వచ్చారు. సునీల్, గుడ్ మార్నింగ్. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. సునీల్, గుడ్ మార్నింగ్. శ్రీకాంత్, సునీల్, ఎట్లా ఉంది? సో స్పీకర్ నిర్ణయం ఇద్దరి విషయంలో ఉత్కంఠగా ఎదురు చూడడం జరిగింది. ఏం తీర్పు రాబోతోంది? దానం పక్కాగా పార్టీ మారింది కనిపించింది, బీఫామ్ మీద పోటీ చేసింది కనిపించింది. బట్ స్పీకర్ నిర్ణయం చూస్తే పార్టీ మారకముందే బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేసింది కాబట్టి దానిపైనే విచారణ చేస్తారన్నట్టు కనిపిస్తోంది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతోంది, ఎట్లా ముందుకెళ్ళబోతోంది? కడియం శ్రీహరి విషయంలో ఏ అంశాలని ప్రధానంగా బేస్ చేసుకొని తీర్పు ఇచ్చినట్టు చూడాలి. రేపు సుప్రీంకోర్టులో వాదనలు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా వినిపించబోతుంది, ఎట్లా చూడొచ్చు సునీల్? తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక సంచలనంగా మారినటువంటి తీర్పు ఈ రోజు అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూడొచ్చు అందరి విషయంలో ఒక వేరు, ఈ ఖచ్చితంగా ఈ రోజు మాత్రం ఖచ్చితంగా తీర్పు అందుకు భిన్నంగా ఉంటుందని అందరూ భావించినప్పుడు కూడా యథాతథిగా అంటే గతంలో 8 మందికి స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఏ రకంగా తీర్పిచ్చారో అదే తరహాలో ఈ రోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో కావచ్చు, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రేయర్ విషయంలో కూడా అదే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అతనిపై దానం నాగేందర్ పై పిటిషన్ వేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు ఇచ్చిన 2 పిటిషన్లు కూడా స్పీకర్ కొట్టివేయడం జరిగింది. దీంతో పాటు కడియం శ్రేహరిపై వేసినటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఇచ్చిన పిటిషన్లు కూడా డిస్మిస్ చేయడం జరిగింది. అంటే గతంలో 8 మందికి ఏ రకంగా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందో అదే తరహాలో ఈ రోజు దానం నాగేంద్ర విషయంలో కావచ్చు, కడియం శ్రేహరి విషయంలో కావచ్చు అదే తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనం చూడొచ్చు శ్రీకాంత్, దానం నాగేంద్ర విషయంలో ఖచ్చితంగా స్పీకర్ తీర్పు భిన్నంగా ఉంటుందని అందరూ భావించినప్పుడు కూడా స్పీకర్ మాత్రము అతను బీఆర్ఎస్ శాసనసభ్యుడుగా కొనసాగుతారు, అతను పార్టీ మారినట్టు తనకు ఎక్కడ కూడా సరైనటువంటి ఆధారాలు లభించలేదంటూ కూడా స్పీకర్ గతంలో 8 మందికి అయితే ఏ రకంగా క్లీన్ చిట్ ఇచ్చాడో అదే తరహాలో ఇప్పుడు కూడా అదే రకంగా క్లీన్ చిట్ ఇచ్చాడు. అంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తన ఎంపీ తర్వాత పిటిషన్ వేశాడు కాబట్టి అందుకు ముందుగా అంటే కన్సిడర్ చేయలేదంటూ కూడా కొంత ఆరోపణలు ఉంటే అతను జడ్జిమెంట్ వచ్చిన కాపీ వచ్చిన తర్వాత దీనిపై పూర్తి క్లారిటీ కూడా వచ్చే ఒకటి. ఎందుకంటే స్పీకర్ ఇంత త్వరగతిన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే రేపు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ ఉంది కాబట్టి ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్ తీరుపై గత 4 సార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక లాస్ట్ విచారణలో అల్టిమేటం వేడుకుని జరిగింది. 4 వారాల్లో ఈ 2 పిటిషన్లపై కూడా తుది నిర్ణయం ప్రకటించకపోతే తామే నిర్ణయం ప్రకటిస్తాము, ఖచ్చితంగా న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారు, జైల్లో చేసుకుంటారా ఇక్కడ చేసుకుంటారా అన్న వ్యాఖ్యలు కూడా గతంలో చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి ఈ రోజు త్వరగతిన ఈ విచారణ కంప్లీట్ చేశారు. ఇద్దరు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని యథావిధిగా స్పీకర్ అమలు చేస్తున్నాడు. దేశం మొత్తం కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతుంటే ఇక్కడ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ఎండగడతాం, న్యాయస్థానాల్లో ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఇప్పుడు స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా రాబోయే కాలంలో హైకోర్టులో ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాం. రేపు సుప్రీంకోర్టులో కేసు మరొకసారి విచారణ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా తన అంశాలన్నీ కూడా లేవనెత్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. త్వరలోనే హైకోర్టులో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు, ఫోటోలు, వీడియోలు, వారికి సంబంధించినటువంటి బీఫామ్లు, వారికి సంబంధించిన ఎన్నికల్లో పోటీ చేసినటువంటి దీంట్లో ఇంకొక పాయింట్ కనిపిస్తోంది.
దానం నాగేందర్ విషయంలో పార్టీ మారారు అన్నది బీఫామ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకోక ముందు అది పార్టీ మారినటువంటి పిటిషన్ ఉంది. సో కాబట్టి ఆ బేసిస్ లో తీసుకుంటే గనక పార్టీ మారలేదు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని చెప్పేసి. బట్ పార్టీ మారిన తర్వాత అంటే బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన తర్వాత పోటీ చేసిన తర్వాత ఏలేటి ఒక పిటిషన్ వేయడం జరిగింది. సో ఎలాంటిది పిటిషన్ అనేది దానికి కొనసాగింపుగా ఒక క్లాస్ వేయడం జరిగిందా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఆ పిటిషన్ పరిగణలోకి తీసుకున్నట్టుగా చూడాలా? దానికి సంబంధించినటువంటి అంశాలను ఎట్లా చూడొచ్చు? వేలేటి మహేశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ గతంలో వేసిన పిటిషన్లకు కంటిన్యూగా కొనసాగించేగా పిటిషన్ దాఖలు ఇచ్చారు. కానీ పర్సనల్ గా అతను ముందస్తుగా వేస్తే అంటే బీఆర్ఎస్ నేతలతో వేస్తే అది కొంత సీరియస్ గా ఉండే అవకాశం. కానీ ఇది ఎంపీగా పోటీ చేసిన తర్వాత వేసినటువంటి పిటిషన్ కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో అంటే ఎంపీ కంటే ముందు వేసినటువంటి పిటిషన్ కాబట్టి దాన్ని కన్సిడర్ చేశారా లేదా అనేది కూడా తీర్పు కాపీ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దాంట్లో స్పష్టంగా కొన్ని అంశాలు కూడా పొందుపరిచే అవకాశం కాబట్టి అందులో మనకు క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ఎందుకంటే ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ రాజకీయ చరిత్రలోనే స్పీకర్ తీర్పు మాత్రం తీవ్ర భిన్నంగా ఉందని అటు రాజకీయ వర్గాల్లో కొంత చర్చ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయ బీఫామ్ తో కళ్ళ ముందు అందరూ ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచినప్పుడు కూడా ఇంకా అతను బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ ఏ రకంగా చెప్తాడు అనేది ఇక్కడ వస్తున్నటువంటి ప్రధాన చర్చ. అందుకే మరి స్పీకర్ తీర్పుపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఎత్తుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఒక ట్రిబ్యునల్ చైర్మన్ గా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి కేవలం ఒక బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ని ఇంకా పార్టీ ఫండే వెళ్తుంది అన్నటువంటి ఆ చిన్న బేసిస్ మీద తీర్పునివ్వడాన్ని ఎట్లా చూడొచ్చు సునీల్? ఎస్, స్పీకర్ ఒకటే చెప్తున్నాడు. 8 మందికి అయితే మనం ఇచ్చిన ఆర్డర్ కాపీలు ఇదివరకు మనకు ఆర్డర్ కాపీ 8 మందికి వచ్చింది కాబట్టి ఆ ఆర్డర్ కాపీలో కొన్ని కీలక అంశాలు కూడా పొందుపరిచారు. ఎక్కడ కూడా వీరిద్దరు 8 మంది పార్టీ మాట్లాడినట్లు తమకు ఆధారాలు లేవు. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి తమ డబ్బులు అంటే తమ అకౌంట్ లో నుంచి డబ్బులు నెల 5,000 రూపాయలు ఎల్పీకి అంటే అక్కడ బీఆర్ఎస్ ఎల్పీకి వెళ్తున్నాయి కాబట్టి వారందరూ కూడా ఇంకా బీఆర్ఎస్ శాసనసభ్యుగా కొనసాగుతున్నారు. తాము ఎక్కడ కూడా పార్టీ తమ దగ్గర ఆధారాలు లభించకపోవడంతోనే తమ పిటిషన్ అన్ని కొట్టివేస్తున్నట్టు కూడా స్పీకర్ గత విచారణలో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో గతంలో ఇచ్చిన తీర్పు కాపీలో అనేక అంశాలు కూడా పొందుపరిచారు. అయితే ఈ ఇద్దరు విషయాల్లో మరి స్పీకర్ ఎలాంటి అంశాలు పొందుపరిచారు? సేమ్ యాజ్ టీజ్ గా డబ్బులు వెళ్తున్నాయి అకౌంట్స్ నుంచి అదే పాయింట్స్ పెట్టారా, అదే రీజన్ పెట్టారా? ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంబంధించిన పిటిషన్ లో ఎలాంటి అంశాలు పొందుపరిచారు అనేది కూడా ఈ రోజు వచ్చే తీర్పు కాపీ పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఏది ఏమైనప్పుడు కూడా రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యే అనంతకు సంబంధించిన విషయంలో స్పీకర్ 10 మందికి క్లీన్ చిట్ ఇవ్వడంపై కొంత విమర్శలు అయితే తలెత్తున్నాయి. ఇదంతా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ దీన్ని సుప్రీంకోర్టుకు రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు ఏ అంశాలను బేస్ చేసుకుని వెళ్ళేటువంటి అవకాశం ఉంది? వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయలేం, లీగల్ గా వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రెజర్ తోటే సుప్రీంకోర్టు ఈ రోజు స్పీకర్ కు రేపటి వరకు గడువు విధించినటువంటి నేపథ్యంలో ఇంత తొందరపాటుగా స్పీకర్ నిర్ణయించారు. అయితే హిమాచల్ ప్రదేశ్ లో కూడా సేమ్ ఇలాంటి ఘటనే. అయితే అక్కడ పార్టీ మారినటువంటి బీజేపీకి మారినటువంటి ఎమ్మెల్యేల 7 పైన కాంగ్రెస్ పార్టీ స్పీకర్ వేటు వేశారు. సో ఆ కేసును ఈ కేసును ఇట్లాంటి కేసెస్ని ఏమైనా పరిగణలోకి తీసుకొని పొద్దున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ తరపున ఎట్లాంటి వాదనలు వినొచ్చు మనం? శ్రీకాంత్, ఇప్పుడు స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేయాల్సింది కేవలం హైకోర్టులో మాత్రమే. అంటే రేపు విచారణ అనేది గతంలో ఉన్నటువంటి పిటిషన్లపై విచారణ కొనసాగుతుంది. కానీ స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఇచ్చినటువంటి తీర్పుపై మాత్రము ఖచ్చితంగా మళ్ళీ హైకోర్టుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి హైకోర్టులో మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు దాఖలు చేస్తామని చెప్తున్నారు. రేపు సుప్రీంకోర్టుకి మాత్రం బీఆర్ఎస్ నేతలు ఈ 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇచ్చిన తీర్పు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి విషయాలపైనే కొంత ప్రస్తావిస్తుంది. కానీ దీనిపై మాత్రము మళ్ళీ వచ్చే రోజు హైకోర్టులో దాఖలు చేయాలి. హైకోర్టులో ఒకవేళ పిటిషన్లు కొట్టివేస్తే మళ్ళీ దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు మాత్రం ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు వెళ్తారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే చాలా సార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా వారందరి దగ్గర నుంచి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయి, పార్టీ మారినట్లు పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుపుతారు. కానీ పార్టీ మారినట్టు ఆరోపణలు వినపడుతున్నట్టు ఎమ్మెల్యేలు మాత్రము వారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధిలో భాగంగానే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని
సామరస్య పూర్వకంగా మాత్రమే కలిసాము, అభివృద్ధిలో భాగంగానే కలిసాము, కానీ ఎక్కడ కూడా మేము పార్టీ మారలేదని కడియం శ్రీహరి చెప్పాడు, దానం నాగేందర్ చెప్పాడు. అదే తరహాలో మిగిలినటువంటి ఎమ్మెల్యేలు అంటే బండ్లపతి సింహమోహన్ రెడ్డి కావచ్చు, కాళీ యాదవ్ కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు, వీరందరూ కూడా అదే విషయాలు చెప్పారు, అదే విషయాలు కూడా ప్రస్తావించారు. కానీ పార్టీ మారినట్లు చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి కండ వేస్తున్నారు, కండ కప్పుతున్నారు. అనేక మీడియాల్లో మనం రాజ్ లో కూడా ప్రచారం చేశాం, ఖచ్చితంగా పార్టీ మారారు, వీరందరూ కూడా పార్టీలో జాయిన్ అయ్యారని కూడా ఏకంగా కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రత్యక్షంగా మీడియాకు వచ్చి మాట్లాడిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పిటిషన్ దాఖలు చేశారు, ఎప్పుడైతే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తీర్పు ఇచ్చిన తర్వాత వీరందరూ కూడా పార్టీ మారలేదు, తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి 5,000 రూపాయలు నెలలేరా వాళ్ళ జీతభత్యాల నుంచి కట్ అవుతూనే ఉన్నాయి, కాబట్టి మేము బీఆర్ఎస్ శాసనసభ్యులమే అంటూ కూడా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు సునీల్, ఐల్ కమ్ బ్యాక్ టు యు. మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇప్పటికే కౌంటర్ స్టార్ట్ అయిపోయాయి. పార్టీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు పనిచేయాలంటూ కూడా దానం నాగేందర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయితే పార్టీ మారకపోతే, ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే వాళ్ళంతా తెలంగాణ భవన్కు రావాలి, బీఆర్ఎస్ పార్టీకి రావాలంటూ కూడా మాట్లాడుతున్నారు. నా పైన పిటిషన్ వేయడానికి వాళ్ళకు ఏం హక్కు ఉంది, ఏం అధికారం ఉందంటూ కూడా ఇప్పటికే దానం నాగేందర్ దీనిపైన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో కంప్లీట్లీ బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అవుతోంది, ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. సో స్పీకర్ ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇచ్చినటువంటి ఈ తీర్పు దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి మేము చేరుతున్నామన్నారు. ఆ తర్వాత దేవుని కండవాలన్నారు. ఆ తర్వాత మేము పార్టీలో లేవు, మేము బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగుతున్నామన్నారు. ఆ తర్వాత అవును అభివృద్ధి కోసం మేము పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. బాజాప్తుగా ఒప్పుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు, ఇంకా పార్టీ ఫండ్ వెళ్తోంది, వాళ్ళకి రావాల్సినటువంటి శాలరీలో అంటూ కూడా స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరి విషయంలో ఉత్కంఠ కొనసాగింది. రేపు 12వ తేదీ రోజు సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానంలో ఇది తీర్పు విచారణకు రాబోతున్నటువంటి క్రమంలో ఈరోజు స్పీకర్ ఇచ్చినటువంటి ఈ తీర్పు కాపీ ఏదైతే ఉందో, క్లీన్ చిట్ ఇచ్చింది ఏదో, ఇది ఇప్పుడు రాజకీయంగా ఒక రగడగా మారింది. రైట్, తెలంగాణ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ సైదులు కూడా అందుబాటులో ఉన్నారు. సైదులు, వాడివేడిగా నడుస్తుంది. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి రెస్పాండ్ అవుతున్నారు, దమ్ముంటే తెలంగాణ భవన్కు రా, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతుంటే అని చెప్పేసి. సో ఈ సవాళ్ళని ఎట్లా చూడాలి? రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది సైదులు? ఖచ్చితంగా శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ మరో సవాల్ని స్వీకరించబోతుంది. అంటే ముఖ్యంగా వీళ్ళు ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ఏదైతే ఉందో ఆ క్లీన్ చిట్ని సవాల్ చేస్తూ అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈరోజు స్పీకర్ ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ఏదైతే ఉందో దానం నాగేందర్, కడియం శ్రీహరికి అంటే 10 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు 2023లో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుపైన గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పేరుతోటి కొందరు రేవంత్ రెడ్డి సమక్షంలో కండవా కప్పుకోవడం జరిగింది, మరి కొందరు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కండవా కప్పుకోవడం జరిగింది. మేము కప్పుకున్న కండవలు కాంగ్రెస్ పార్టీ కండవలు కాదు, 3 రంగుల కండవ మాత్రమే అని చెప్పేసి అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా వారు పార్టీ మారారు, ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆధారాలన్నీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కొందరిపైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది, మరి కొందరిపైన రెడ్ పిటిషన్ దాఖలు చేసింది. సో దఫాలుగా సుప్రీంకోర్టు ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల కేసుని విచారించినటువంటి అప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఈ కేసుని ఎంతో సీరియస్గా తీసుకున్నారు. సో దీనికి సంబంధించి పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు విషయంలో అనేక సార్లు స్పీకర్కి ఆయన కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంటే ఎలా అని చెప్పేసి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు స్పీకర్ని ఉద్దేశించి ఆనాడు జస్టిస్ గవాయ్ చేయడం జరిగింది, ఆనాడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో ఇప్పుడు ఇక పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వరుసగా విచారణ చేసినటువంటి స్పీకర్ ఎవరు కూడా పార్టీ మారలేదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా దానం నాగేందర్ పైన వేటు ఖచ్చితంగా పడుతుందని బీఆర్ఎస్ పార్టీ భావించినప్పటికీ కూడా, అంటే ఆయన 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుపైన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ అదే ఇయర్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఆయన అక్కడ పోటీ చేయడం జరిగింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ఇటు స్పీకర్కి ఇచ్చినప్పటికీ కూడా, అదేవిధంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా స్పీకర్ గొడ్డలు పెట్టు లాంటిదని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ స్పందించారు. సో ఇక వీళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా దానం నాగేందర్ పైన ఈ విధంగా క్లీన్ షీట్ ఇవ్వడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇద్దరు కూడా పార్టీ మారినటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా సో చివరికి వాళ్ళిద్దరు కూడా పార్టీ మారలేదని చెప్పేసి కూడా స్పీకర్ ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఒకరొకరుగా ముందుకు వస్తున్నారు, స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు. సో కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు, ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఇక హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా దమ్ముంటే మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని చెప్పేసి క్లీన్ చిట్ ఇప్పుడు ఇచ్చారు. కాబట్టి స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు వారందరూ కూడా మరి రేపటి నుంచి తెలంగాణ భవన్కి వస్తారా, తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారా, భవన్లో అనేక సభలు సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న కూడా మాకు శిక్షణ తరగతులు జరిగాయి, మరి ఎందుకు శిక్షణ తరగతులకి అటెండ్ కాలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను నిర్దేశించి. కాబట్టి చూడాలి మరి వీళ్ళందరూ పార్టీ మారలేదని చెప్పేసి క్లీన్ చిట్ స్పీకర్ ఇచ్చారు. కాబట్టి సో ఆ క్లీన్ చిట్ సవాల్ చేస్తూ ఖచ్చితంగా మరోసారి సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో ఈ కేసు విచారణ ఉన్న నేపథ్యంలో అవసరమైతే సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతుంది మరి తర్వాత. సో దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అవసరమైతే వీళ్ళపైన పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి ఏటు పడేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన వేటు పడేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. శ్రీకాంత్ రైట్, అంటే సైదులు ఇక్కడ ఇంకో పాయింట్ దానం నాగేందర్ రేజ్ చేస్తున్నారు. మా పైన ఎప్పుడు విప్ జారీ చేయలేదు, క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోలేదు, మేము ఏ రోజు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి. సో ఆ పాయింట్ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా విప్ జారీ చేసింది లేదు, పార్టీకి వ్యతిరేకంగా మేము పనిచేయలేదు. అట్ సేమ్ టైం మేము ఒకవేళ పార్టీ మారితే మా పైన పార్టీ క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోలేదు కదా, సో మేము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం అని చెప్పేసి ఆయన ఒక లాజిక్ పాయింట్ పట్టుకుంటున్నారు. అఫ్కోర్స్ ఒకవేళ అలా వాళ్ళను ఫ్రీ హ్యాండ్ చేస్తే, విప్ జారీ చేస్తే, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే, పార్టీ వేటు వేస్తే ఖచ్చితంగా ఇక ఫ్రీ అయిపోతారు కాబట్టి వేరే పార్టీలోకి మారడానికి అవకాశం ఉంటుంది. బట్ అది కూడా చేయలేదు కాబట్టి ఆ పాయింట్ని ఈరోజు దానం రేజ్ చేస్తున్నాడు. దీనిపైన బీఆర్ఎస్ రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? ఎస్ శ్రీకాంత్, చూడాలి మరి కాసేపట్లో మధ్యాహ్నం 1 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం ఉన్నది. కాబట్టి సో ఈ సమావేశంలో దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు మా పైన ఇప్ జారీ చేయలేదు, అంటే ఇప్ జారీ చేసే పరిస్థితి మాకు రాలేదు అని బీఆర్ఎస్ పార్టీ చెప్పే అవకాశం అయితే ఉంటుంది. ఇప్ జారీ చేసే పరిస్థితి మాకు రాలేదు, సో క్రమశిక్షణ చర్యలు మేము ఎందుకు తీసుకుంటాము, పార్టీ మారినట్టు ఆధారాలు ఉన్న తర్వాత వారిపైన వేటు పడాల్సిందే అని చెప్పేసి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి వారిపైన ఎస్ఎల్పి పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాము, రిట్ పిటిషన్ దాఖలు చేశాము. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడాల్సిందే అని చెప్పేసి మేము ఒకవైపు సుప్రీంకోర్టుకి వెళ్ళి న్యాయ పోరాటం చేస్తుంటే, సో దానం నాగేందర్ మళ్ళీ ఇట్లా టెక్నికల్గా ఏదో మా పైన ఇప్పు జారీ చేయలేదు, క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు అనడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తర్వాత స్పందించే అవకాశం అయితే ఉంది. సో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కాబట్టి మధ్యాహ్నం 1 గంటకి ఇదే తెలంగాణ భవన్లో మీడియా సమావేశం కేటీఆర్ది ఉన్నది. కాబట్టి సో ఈ మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడే అవకాశం అయితే ఉంది, దీనిపైన స్పందించే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఖచ్చితంగా కేటీఆర్ని అడగాల్సిందే. అంటే ఒకవేళ మీడియా అడిగినటువంటి ప్రశ్నలకి సో అప్పుడు కేటీఆర్ ఎటువంటి సమాధానం చెప్తారనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అవుతుంది. కానీ అందుతున్న సమాచారం ఏంటంటే ఖచ్చితంగా ఈ పార్టీ మారినటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పార్టీ మారారు, సో వారిపైన వేటు వేయాల్సిందని చెప్పేసి మేము సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేస్తుంటే మళ్ళీ మా పైన ఎందుకు ఇప్ జారీ చేయలేదు, మా పైన ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు అంటే అలాంటి పరిస్థితి రాలేదు కదా, వస్తే మేము చేసేవాళ్ళం కదా అని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ సైదుల్, కమ్ బ్యాక్ టు మీ దగ్గరికి మళ్ళీ వస్తా. సో మొత్తానికి 2 పిటిషన్లను దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి 2 పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరికి క్లీన్ చిట్ ఇచ్చారు. గతంలోనే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్. సో ఇప్పుడు ఒక ఉత్కంఠగా ఉన్నటువంటి ఈ ఇద్దరు విషయంలో కూడా అఫ్కోర్స్ ఇదంతా ఎక్స్పెక్ట్ చేసిందే, గతంలో కూడా మాట్లాడినటువంటి అంశమే, ఏదో ఒక లూప్ హోల్స్తో క్లీన్ చిట్ ఇస్తారని చెప్పేసి. సో అదేవిధంగా 10కి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా హైకోర్టుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. హైకోర్టులో సవాల్ చేసి స్పీకర్ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తూ ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అయింది, కాంగ్రెస్ పార్టీ దీనిపైన బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అవుతోంది, కేటీఆర్ రెస్పాండ్ అవుతున్నారు. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు, రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ రెస్పాండ్ అవుతున్నారు. ద్వంద్వ నీతికి ఇది నిదర్శనంగా కనిపిస్తోంది అంటున్నారు. ప్రజల తీర్పును కాలరాసి కాంగ్రెస్ పార్టీ కూనీ చేసిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ట్వీట్లు వస్తున్నాయి. కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసినటువంటి దానం నాగేందర్కు కూతురును కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయించి కండువా వేయించుకొని తిరిగి చేతి గుర్తుకు ఓటేయమని
అటు ఎంపీ ఎలక్షన్లో కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏమంటూ ప్రజల్ని కోరినటువంటి కడియం శ్రీహరికి క్లీన్స్ ఇవ్వడం కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు పరాకాష్ట అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దీనిపైన రెస్పాండ్ అవుతోంది. ఆల్వేస్ చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ 6 గ్యారెంటీల అమలు వదిలేసి రాజ్యాంగాన్ని కూడా అలాగే గాలికి వదిలేశారు. 6 గ్యారెంటీలు వదిలిపోయినాయి, తెలంగాణలో రాజ్యాంగాన్ని కూడా గాలికి వదిలేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎం లాగా మారింది. అందుకే ఇక్కడ పరిణామాలపై, ఇక్కడ ప్రభుత్వ అరాచకాలపై అధిష్టానం నోరెత్తడం లేదంటూ కూడా చాలా సీరియస్ కామెంట్స్ని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తోంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేయడంలో, వాళ్ళకు క్లీన్ చిట్ ఇవ్వడంలో బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తోంది. ఇప్పటికే ప్రతి సవాళ్ళు మొదలవుతున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగితే గనక ఎల్పీ మీటింగ్కు రాలేదు. మొన్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి ముఖ్య నాయకుల సమావేశం పెట్టినప్పుడు కూడా రాలేదు. అండ్ మోరోవర్ అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున అంటే మిగతా వాళ్ళంతా బైకౌట్ చేసినా కానీ వీళ్ళు మాత్రం అసెంబ్లీలోనే ఉన్నారు. అండ్ ఇంకోటి, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పథకాలను ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం రావట్లేదు. గతంలోనే మీ ఇంటిపైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తా అంటూ పాడి కౌశిక్ రెడ్డి చాలా సీరియస్గా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా పాడి కౌశిక్ రెడ్డి రెస్పాండ్ అవుతున్నారు. దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్కు రావాలంటూ. సో ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. స్పీకర్ నిర్ణయం పైన చాలా ఉత్కంఠ ఉండే, ఆ ఉత్కంఠకు తెరపడింది. స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. స్పీకర్కు ఎక్కడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరు అన్నది ఆయన జరిపినటువంటి విచారణలో విన్నటువంటి వాదనలో వచ్చినటువంటి ఒక తీర్పు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మాట్లాడుతున్నారు. హైకోర్టు కూడా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత సుప్రీంలో రేపు దీనిపైన విచారణ జరగబోతోంది. రైట్, మా కరెస్పాండెంట్ రాజు కూడా ఇదే అంశంపైన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎట్లా చూడొచ్చు ఈ తీర్పును? శ్రీకాంత్, ఏదైతే స్పీకర్ ట్రిబ్యునల్ హోదాలో ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఈ తీర్పు దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరికి ఊరట లభించినట్టుగానే మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆయన ట్రిబ్యునల్ హోదాలో 8 మందికి క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా మిగిలిన ఈ ఇద్దరికి సంబంధించి కూడా పార్టీ మారినట్టు ఎట్లాంటి ఆధారాలు లేవు అని చెప్పి కూడా ఆయన క్లీన్ చీట్ ఇవ్వడంతో ప్రస్తుతం అయితే దానం నాగేందర్ కూడా స్పందించడం జరిగింది. తాను ఎక్కడా కూడా రాజ్యాంగపరంగా ఎక్కడా కూడా స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడా కూడా తాను తప్పు చేయలేదు, తన పార్టీ మారలేదన్నటువంటి ఆధారాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. తాను ఎక్కడా కూడా బహిరంగంగా పార్టీ మారలేదని కూడా ఒకవైపు దానం నాగేందర్ వాదిస్తూ ఉన్నారు. మరొక వైపు ఒకవేళ కేసీఆర్ కనుక పార్టీ అధ్యక్షుని హోదాలో నన్ను పార్టీ మారినట్టు కానీ ఎట్లాంటి వివరణ కూడా కోరలేదు, సో పార్టీ ఎట్లాంటి విప్ జారీ చేయలేదు, అదేవిధంగా పార్టీ ఎప్పుడు క్రమశిక్షణ కమిటీ కూడా నన్ను పిలిచి ఎప్పుడు కూడా పార్టీ మారినట్టు కూడా మాట్లాడలేదు నాతో. సో ఈ విధంగా ఈ బేస్ చేసుకొని ఇట్లాంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని, ఈ అంశాలపై బేస్ చేసుకొని స్పీకర్ తీర్పు ఇచ్చినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. దానం నాగేందర్ అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా వాదించవలసి వస్తే ఖచ్చితంగా నేను సుప్రీంకోర్టులో కూడా మా అడ్వకేట్ల తరఫున ఇదే వాదనలు లేవనెత్తానని చెప్పి కూడా దానం నాగేందర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై పోటీ చేసినప్పటికీ కూడా తనపై ఈ యొక్క వేటు పడలేదని మీడియా ఏదైతే వ్యక్తులు అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, సో ఖచ్చితంగా నేను ఎక్కడ కూడా పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా నేను వదులుకోలేదు, ప్రతి నెల కూడా నా జీతభత్యాల నుండి పార్టీ ఫండ్ కూడా వెళ్తుందని చెప్పి కూడా దానం నాగేందర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గతంలో ఇందుకు భిన్నంగా కూడా ఆయనటువంటి మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎందుకంటే గతంలో నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్పి కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో దానికి విరుద్ధంగా ప్రస్తుతం చేసుకోబోతోంది రాజు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అంటోంది దేశం అంతా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారు, అట్లాంటిది తెలంగాణలో మాత్రం రాజ్యాంగం నడవట్లేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాజ్యాంగం నడుస్తుంది, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు, దాన్ని గాలికి వదిలేశారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చాలా సీరియస్ కామెంట్స్ చేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేసుకోబోతుంది? ఎందుకంటే స్పీకర్ ఆధారాల ప్రకారం టెక్నికల్ అంశాలను బేస్ చేసుకొని తీర్పును ప్రకటిస్తే ఈ ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ కాదు, మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, అభివృద్ధి కోసం చేరినామంటూ కాంగ్రెస్ పార్టీలో చేరినామని ఒప్పుకున్నటువంటి సందర్భాలు పోచారం కానీ, ఆ రోజు అక్కడ సంజయ్ కానీ, లేదంటే ఈవెన్ సంజయ్ విషయంలో జగిత్యాల మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కూడా చాలా అగ్గి మీద గుగ్గిలమయ్యారు పార్టీ మారొచ్చారని చెప్పేసి. కడియం విషయంలో కూడా అదే జరిగింది. ఏకంగా పార్టీ బీఫామ్ కాదని చెప్పేసి తన కూతురికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించుకున్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేసుకోబోతోంది?
Yes, ఖచ్చితంగా ఒకటే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గతంలో కూడా ఒకటే చెప్పడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 23 మందిని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారో ఇప్పుడు కూడా మేము ఎవరిని కూడా చేర్చుకోలేదు. కేవలం వాళ్ళు వచ్చి అభివృద్ధిలో భాగంగా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారని చెప్పి ఒకవైపు డిఫెండ్ చేసుకుంటున్నారు. మరొక పక్క దీనికి సంబంధించి న్యాయస్థానాల్లో నడుస్తూ ఉంది అని చెప్పేసి కూడా తప్పించుకునే ఏదైతే మాటలైతే మాట్లాడుతున్నట్టుగా కూడా సో చాలామంది విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా అయితే ఈ ఇద్దరికి సంబంధించి 8 మందికి ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ఒక ఎత్తు, ఈ ఇద్దరికి ఇచ్చినటువంటి క్లీన్ చిట్ ఒక ఎత్తు. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడికైతే వీరిద్దరు కూడా స్పష్టంగా పార్టీ మారినట్టు స్పష్టంగా ఆధారాలు కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఇటు కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది, స్పీకర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మరి ఈ ఇద్దరు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది శ్రీకాంత్. అంటే సింపుల్గా కాంగ్రెస్ పార్టీ కొట్టి పడేయడానికి కూడా ఇక్కడ లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కానీ మిగతా వాళ్ళంతా కూడా ఒక యుద్ధ వాతావరణం ఏర్పడితే వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టుకుంటే మాకే సంబంధం అని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అనడం జరిగింది. బట్ ఇప్పుడు అట్లా అనడానికి కూడా వీల్లేదు కదా, ఎందుకంటే దానం నాగేందర్ ఇచ్చినటువంటి తీర్పు విషయంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో బిఫోర్ పోటీ చేయకంటే ముందు ఆ పిటిషన్ వచ్చింది కాబట్టి సో ఆ విషయంలో మాత్రమే తీర్పు ఇవ్వడం జరిగింది. బట్ కమింగ్ టు బై ద రికార్డ్ చూసినా కానీ ఆన్ ట్రాక్ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా. సో ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత ఇరుకునబడ్డట్టే కనిపిస్తోందా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటుంది అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకవైపు ఇప్పటికే ఇటు బీజేపీ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. స్పీకర్ హోదాలో ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడని చెప్పేసి ఒకవైపు ఈ పార్టీలు విమర్శిస్తున్న తరుణంలో మరొక వైపు గతంలో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు సో ఇప్పుడు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారని చెప్పేసి ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే దీన్ని బయటికి ఏ విధంగా స్పందిస్తారో అనేది తెలియాల్సి ఉంటుంది. ఒకవైపు గతంలో మాట్లాడిన వీరే ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని రాళ్లతో కొట్టండి అని చెప్పేసి కూడా గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పిలుపునిచ్చిన పరిస్థితి మనం చూసాము. సో మరి ఇప్పుడు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ డిఫెండ్ చేసుకుంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివచ్చు, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానివచ్చు, మంత్రులు కానివచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే పార్టీ మారినట్టు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్షాలు, ఒకవైపు మీడియా క్లిప్పింగ్స్ అన్నీ కూడా స్పీకర్ ముందు అదేవిధంగా న్యాయస్థానాల్లో కూడా సబ్మిట్ చేసినప్పటికీ సో వాళ్ళకి క్లీన్ చీట్ ఇవ్వడం అంటే సో ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ప్రజల్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతం అయితే. ఎందుకంటే పార్టీ మారినట్టు బాహాటంగా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ ఏకపక్షంగా ఏ విధంగా తీర్పు ఇస్తారని చెప్పేసి కూడా బయట కూడా పొలిటికల్ సర్కిల్స్లో కానివచ్చు బయట కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సో అంటే డ్యామేజ్ అవుతుందా లేదంటే సో ఏ విధంగా సో రాబోతా ఉంది రాబోయే రోజుల్లో. సో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానివచ్చు, అదేవిధంగా పరిషత్ ఎన్నికలు కానివచ్చు. రాబోయే రోజుల్లో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారు, సో ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే క్లీన్ చీట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు సో వీళ్ళు ఏ పార్టీ ఎమ్మెల్యేలు సో అని చెప్పేసి కూడా సో ఒక అనుమానం అయితే తలెత్తా ఉంది. రేపటి నుంచి ప్రారంభం కాబోయే బడ్జెట్ సమావేశాల్లో కూడా సో వీరు ఏ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతారు, సో ఇవన్నీ కూడా చాలా వరకు ప్రశ్నలు అయితే ప్రస్తుతం తలెత్తుతూ ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ళిద్దరికి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్లో గతంలో చూసాము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఏ విధంగా వేశారు. సో మరి రేపు 12వ తేదీ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కూడా వెలువరించబోతా ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతా ఉంది అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. దానం నాగేందర్, కడియం శ్రీహరులకు సంబంధించి అనర్హతకు సంబంధించి అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా ఈ తీర్పు అయితే మారిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశ చరిత్రలో దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనమైనటువంటి తీర్పును స్పీకర్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఎ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో 8 మందికి క్లీన్ చీట్ ఇచ్చినటువంటి స్పీకర్ ఈ ఇద్దరికి కూడా క్లీన్ చీట్ ఇచ్చారు. టెక్నికల్గా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పేసి సో తెలంగాణలో ఒక పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారని ప్రజలందరికీ తెలుసు, పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ టెక్నికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారన్నది ఇక్కడ ప్రధానంగా స్పీకర్ తేల్చి చెప్తున్నటువంటి అంశం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటే ఇప్పటికే ప్రతిపక్షం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో కేటీఆర్ కూడా దీనిపైన రెస్పాండ్ కాబోతున్నారు ప్రెస్ మీట్లో. ఇప్పటికే ట్వీట్ చేశారు ఆయన, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాజ్యాంగం నడుస్తోంది, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకున్నటువంటి రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణలో మాత్రం సపరేట్ రాజ్యాంగం నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం నడుస్తుంది అంటూ మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో